శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. వేదవ్యాసుని సమక్షంలో ధర్మరాజు అశ్వమేధ యాగం చేయడం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నిన్న వాడు ధనరాశినంతను కూడాను ఆ మరుత్తు మహారాజు భూసురులకి అంటే బ్రాహ్మణోత్తములకి దానం చేసిన ధనాన్ని వాళ్ళు నిక్షిప్తం చేయగా, ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ పూజ చేసి దాన్ని తీసుకురమ్మని చెప్పి వ్యాసుల వారు ఆదేశించగా, ఆయన సమక్షంలోనే అక్కడ పూజ జరిపించి ఆ ధనాన్నంతా తీసుకొని వచ్చిన ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు పరీక్షిత్తుని పునర్జీవితం చేయగా అప్పుడు వేదవ్యాసుడు అక్కడికి రాగా ధర్మరాజు శ్రీకృష్ణాది బంధువులతో పాటు ఎదురేగి అర్ఘ్యపాద్యాలు పూజించి, మహాత్మా, నీ పూర్వానుగ్రహం వల్లనే మేము ఈ అపార సంపదని సంపాదించుకున్నాం. దానితో అశ్వమేధ యజ్ఞం యథావిధిగా నిర్వర్తించాలని సంకల్పించుకున్నాం. కరుణించి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అన్నట్ట. వేదవ్యాసుడు సంతోషంతో, ధర్మరాజా, అశ్వమేధ యాగం సమస్త పాతకాలను నిమేష కాలంలో నిర్దహిస్తుంది. నువ్వు అది భూరి దక్షిణలతోటి సంగోపాంగంగా నిర్వర్తించి ధన్యుడివై ఇహపరలోక సౌఖ్యాలు అనుభవింతువుగాక అంటూ అనుమతిని ఇచ్చాడనమాట. అంతటా ధర్మరాజు సంతోషంతోటి, మహాత్మా, కరుణించి అశ్వమేధ యాగ దీక్షకు అనువైన శుభముహూర్తాన్ని కూడా మీరే నిర్ణయించండి అన్నట్ట. వేదవ్యాసుడు అప్పుడు పైల యాజ్ఞవల్క మునీంద్రుల్ని ఇరువురిని పిలిచి ధర్మరాజుతోటి, ధర్మరాజా, వారు నేను చైత్ర పౌర్ణమి నాడు అశ్వమేధ యాగానికి అనువైన క్రియలు నిర్వర్తించగలను. నువ్వు ఈ పవిత్రమైన అశ్వరాజ పరిశీలన విజ్ఞులైన వారిని వినియోగించు. ఆ అశ్వం అంతటా పర్యటించి నీ కీర్తిని నలువైపులా వ్యాపింపచేయగలదు. సత్వరమే సర్వ సంబరాలు సిద్ధం చేసుకో. బంగారంతోటి సృక్కు, స్రవము ఆదిగా గల యజ్ఞ సాధనాలన్నీ నిర్మింపచేయి అంటూ ఆజ్ఞాపించట. ధర్మరాజు కొన్ని రోజుల్లోనే యాగానికి కావలసిన వాటన్నిటినీ సిద్ధం చేయించి వేదవ్యాసుడికి అర్పించగా, అశ్వాన్ని యథావిధిగా సర్వదేశ సంచారానికై పంపించవలసిందని ఆజ్ఞాపించాడు వేదవ్యాసుడు. అంతటా ధర్మరాజు వేదవ్యాసుడితోటి, మునీంద్ర, అశ్వ సంరక్షణకు అర్హుడెవరో ఆనతి ఇవ్వాల్సిందిగా అడిగట. అప్పుడు వేదవ్యాసుడు, ధర్మరాజా, గాంధీవి అసంఖ్యాక దివ్యాస్త్రవేత్త, అతిలోక ధైర్యశాలి కనుక అతడు అశ్వ సంరక్షణకు అర్హుడు అని చెప్పినప్పుడు అర్జున్ని దేశాలు సంచరించవలసిందిగా అశ్వమేధాన్ని అనుక్షణం మిక్కిలి జాగ్రత్తతోటి సంరక్షించవలసిందిగా చెప్పాట. శుభముహూర్తంలో వేదవ్యాసుడు యథావిధిగా విడిచిపెట్టిన అశ్వమేధ యాగ అశ్వంను పృథ్వీ సంచారానికే విడిచిపెట్టాడు ధర్మరాజు. అర్జునుడు ఆ తరుణంలో ధర్మరాజు అనుమతి పొంది దాన్ని అనుసరించాడు. అలా అనుసరించిన అర్జునుడు తిగర్త దేశాధీశులైన సింధు దేశాధిపతి బభ్రువాహనుడు గాంధారాధిపతిని జయించట. ఆ తర్వాత యజ్ఞాశ్వాన్ని తీసుకుని ధర్మరాజు దగ్గరికి వచ్చేశాడు. తర్వాత ధర్మరాజు మళ్ళీ వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళి, నా కర్తవ్యం ఏమిటి అని అడగ్గా, ధర్మరాజా, యాగ ప్రారంభానికి అనువైన శుభముహూర్తాన్ని సమీపిస్తోంది అని చెప్తున్నారు యాజకులు. నీ యజ్ఞం మహనీయమైనది. ఇక నీకు సమస్త మంగళాలు కలగలవు అంటూ ఆశీర్వదించట. ధర్మరాజు ఆ వేదవ్యాసుని వచనానుసారం అశ్వమేధ యాగాన్ని యథావిధిగా నిర్వహించాడు. ప్రవర్గ్యము, సవనము ఆదిగా గల అశ్వమేధ క్రతువు ఉపాంగ యజ్ఞాలన్నీ ఏ విధమైన కొరత లేకుండా యథావిధిగా చేశాట. ఆ అశ్వమేధ నిర్వహణ సమయంలో పంచభక్ష పరమాణాల్లో యథేచ్ఛగా భుజించి సంతృప్తి పొందని వాడు ఒక్కడు కూడా కానరాలెట్ట. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు సంతృప్తిగా దాన ధర్మాలు చేశాడు ఆయన. వేదవ్యాసుడు ఆ ప్రకారంగా ధర్మరాజు చేత అశ్వమేధ యాగం సంగోపాంగంగా పరిసమాప్తి చేయించి గంభీర స్వరంతో మహా ఆశీర్వచనం పరంపరలు అనుగ్రహించాడు. ఆ పైన మునీంద్రులే కాక బ్రాహ్మణులందరూ ఆ ధర్మరాజుకు వేదోక్త పరమ ఆశీర్వచనాలు అనుగ్రహించారు. ततो युधिष्ठिरः प्रादात् ब्राह्मणेभ्यो यथाविधि कोटिसहस्रं निष्काणां व्यासायतु वसुन्धराम्. అంతట ధర్మరాజు బ్రాహ్మణులకు 1000 కోట్ల బంగారు కాసులను, వ్యాసుడికి భూమండలాన్ని దక్షిణగా సమర్పించట. ఋత్విక్ వరేణ్యుడైన ఆ పరమ తపోనిధి అది స్వీకరించి, అమందానంద భరితుడై, ధర్మరాజా, ఋత్విజుడు అయిన మాకు నువ్వు ఈ ఇలసర్వము సంపూర్ణంగా దక్షిణగా సమర్పించావు. ఆహా, ఏమిటి నీ ఔదార్యం అని ఆయన పొగిడి, కానీ ధర్మరాజా, ఈ ధరణికి అంతటికీ వెలకట్టి తగినంత బంగారు రాసి మాకు అర్పించవలసిందని హితవు ఉపదేశించట. దానికి ధర్మరాజు అంగీకరించి 1,00,00,000 కోట్ల మాడలొక పెద్ద కుప్పగా పోయించి
అది భూమి వెల అని చెప్పి ఆ దివ్య తపోనిధికి అర్పించాడట. అయితే ఈ వేద సంరక్షకుడు ఆ విత్తం యావత్తు వెనువెంటనే ఋత్విజులందరికీ ప్రసాదించాడట. తనకు భాగంగా లభించిన హిరణ్యం యావత్తు వేదవ్యాసుడు కుంతీదేవికి ప్రసాదించాడట. అయితే ఆ సాధ్వి అది వెనువెంటనే బ్రాహ్మణులకు ఉదకపూర్వకంగా సమర్పించేసింది. యాగం చివరగా ధర్మరాజు సమస్త బంధువులతో కలిసి అవభృత స్నానాన్ని ముగించుకుని వేదవ్యాసుడికి సాష్టాంగ నమస్కారం చేసి విధాల వినిపించగా సగౌరవ ప్రసంగంతోటి వీడుకొన్న పిదప శిష్య సమూహంతో పాటు ఆ మునీంద్రుడు అంతర్హితుడయ్యాడు అంటూ చెప్పుకొచ్చారు. తర్వాత ఆశ్రమవాస పర్వంలో మనకు కనబడతారు ఈ మహానుభావుడు. గాంధారి ధృతరాష్ట్రులు తమ శేష జీవితాన్ని వనంలో గడపడానికి నిర్ణయించుకుంటారు. అప్పుడు ధర్మనందుడికి ఎంతో దుఃఖం కలుగుతుంది. వారితో ధర్మరాజు వనవాసం చేయడానికి సన్నిద్ధమైపోతాడు. అప్పుడు వ్యాసుడు వచ్చి ధర్మరాజును వనవాస ప్రయత్నాన్ని విరమింపచేస్తూ ఆయనతో 4 ముక్కలు చెప్తాడనమాట. అదేంటో విందాం మనం. ధర్మరాజా, ధృతరాష్ట్రుడు ఆదేశించినట్లుగా ఆచరించవలసింది. కుమారులందరూ మరణించిన ఈ ధృతరాష్ట్రుడికి తపశ్చర్య సంకల్పం కలిగినప్పుడు ఇందులో వింత ఏముంది చెప్పు? గాంధారి ఇన్నాళ్ల నుండి ఎడతెగని ఊర్మితో తన లోలోపన మనోవేదనని నిగ్రహించుకుంది. ఇప్పటి నుండి ఆ సాధ్వికి ఇక తపశ్చర్యకు ఉపక్రమించాలన్న సంకల్పం కలిగింది. మారు మాట్లాడకుండా అరణ్య గమనానికే వారికి అనుమతిని అనుగ్రహించు. నీకు ఈ విధంగా ఈతవు ఉపదేశించవాలన్న సంకల్పంతో నేను ఇక్కడికి చేరుకున్నాను అని చెప్పినప్పుడు ధర్మరాజు మునీంద్రునితోటి, మునీంద్ర, మాకందరికీ పరమాచార్యుడువైన ధర్మోపదేష్టమైన పరమ దైవతమైన నీ ఒక్కడివే కదా, నీ హితోపదేశం నేను కాదనగలనా అంటూ అన్నట్ట. అన్న తర్వాత వేదవ్యాసుడు ధర్మరాజుతోటి రణమరణమో దృఢ సమాధితోనో ప్రాణ పరిత్యాగమో తక్క రాజుకి ఇక వేరే ఉత్తమ మార్గం ఏవీ ఉండదు అంటూ చెప్పారట. చెప్పిన తర్వాత వార్ధక్య భారంతోటి దారుణ రోగాలతోటి దుఃఖంతోటి ఆ శయ్యపైన ప్రాణపరిత్యాగం చేయడం సముచితమేనా చెప్పు, దానికంటే వాళ్ళు వెళ్ళి తపం ఆచరించడం మంచిది కదా అంటూ చెప్పినప్పుడు ఇక మారు మాట్లాడకుండా ధర్మరాజు వారి వనప్రవేశానికి అంగీకరిస్తున్నట్టుగా తలాడించట. తర్వాత ఆయన వేదవ్యాసుడు కూడాను తపోవనానికి వెళ్ళిపోయారు. వీళ్ళు తపోవనానికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వేదవ్యాసుడు అక్కడికి వాళ్ళు నిర్మించుకున్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్రులు పరివారంతోటి కుశల ప్రశ్నలు వేయడమే కాకుండా ఇంకా కొన్ని అపూర్వమైన ఘట్టాలను వాళ్ళకి అక్కడ చూపిస్తాడు. అవేంటో మనం తెలుసుకుందాం రేపటి ఎపిసోడ్లో. అంతవరకు సెలవు.